విజయనగరం జిల్లాలో కూటమి పరిస్థితి నానాటికి తీసుకట్టు అన్న చందానం మారుతుంది. ముఖ్యంగా నెల్లిమర్ల రాజకీయం అయితే మరింత ముదురుతోంది. అక్కడ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపున గెలిచిన లోకం మాధవి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారాజు నామినేటెడ్ పోస్టుతో చైర్మన్ గిరి వెలగబెడుతున్నారు. దాంతో ఇటు మార్క్ఫెడ్ చైర్మన్, అటు ఎమ్మెల్యే ఇద్దరి మధ్య నియోజకవర్గంలో కూటమి రాజకీయం రసరంజకంగా మారింది. ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు గట్టిగా తలపడుతున్నారు. గతంలో నెల్లిమర్ల పంచాయతీల్లో కుర్చీ విషయంలో ఇద్దరు చాలా పెద్ద తగాదాకే దిగి వివాదానికి కారకులయ్యారు. ఆ తర్వాత సర్దుబాటు చేసుకుని మళ్ళీ సఖ్యంగా సాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వ్యవహారం మాత్రం చేజారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. 2024 సాధారణ ఎన్నికలకు ముందు నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ తనకే ఖచ్చితంగా వస్తుందని భావించిన కర్రోతు బంగారాజు భంగపడ్డారు. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో అధిష్టానం ఆయన్ని నచ్చజెప్పి లోకం మాధవికి మద్దతు ఇచ్చేందుకు కారణమైంది. ఇప్పుడు లోకం మాధవి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తెస్తాం, పలు రకాలుగా అభివృద్ధి చేస్తాం అంటూ ఎన్ని మాటలు చెప్పినా ఏడాది కాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. దాంతో నెల్లిమర్ల ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి ప్రభావం నియోజకవర్గంలో టీడీపీ నేతల మీద పడుతుంది. ఆ నేతలంతా ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కర్రోతు బంగారాజు పరోక్షంగా కారకులు అవుతున్నారు. ఈ వ్యవహారంతో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా నెల్లిమర్లలో బాగా వేగంగా వివాదం ముదురుతున్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా దూరం వెళ్ళే ప్రభావం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఎప్పటికే వినిపిస్తుంది. నియోజకవర్గంలో మండలాల వారీగా వివిధ సమస్యల మీద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే చెప్పినటువంటి మనుషులకు మాత్రమే పనులు చేయాలి అంటూ లోకం మాధవి ఆదేశాలు ఇచ్చారు. అందులో జనసేన వాళ్ళకే పనులు జరగాలి అనేటువంటి సంకేతం ఆమె ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో కర్రోతు బంగారాజు కూడా అధికారులు నా మాటే వినాలి అనేటువంటి షరతుతో అధికారుల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తనతో పాటుగా తన పార్టీకి చెందిన ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు ప్రయోజనం దక్కాలి అని ఆయన కోరుతున్నారు. ఈ ఇద్దరి మధ్య అధికారులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రెండో వైపు ఇరు పార్టీల కార్యకర్తల్లో గ్రామ స్థాయి వరకు కూడా విభేదాలకు దారితీస్తుంది, వివాదాలకు కారణమవుతుంది. ఇది తీవ్రతరం అవుతుంది, ముదురుతోంది. దాంతో కూటమి అనేక రకాలుగా బేటలు వారుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి నెల్లిమర్లలో ఈ పరిస్థితి ఇప్పటికే ముదురుతున్నటువంటి తరుణంలో, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత మొదలైపోతున్నటువంటి తరుణంలో ఇంకెలాంటి మార్పులు చూడాల్సి ఉంటుంది? ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.